ఫ్రెండ్స్ ఇవాళ అనుకోకుండా పొద్దున్నే 4:00 అయితే మేలుకు వచ్చింది. అసలు ఎందుకు ఇంత తొందర లేచానని నాకు కూడా తెలియదు. బట్ ఒక్కసారి బయటికి వెళ్లి చూస్తే మాత్రం చలి మాత్రం విపరీతంగా ఎసేస్తుంది భయ్య. ఈ చలి మాత్రం అస్సలు తట్టుకోలేం. అసలు చలి ఎందుకు ఇంత ఉందని చెప్పేసి ఒక్కసారి వెదర్ ఓపెన్ చేసి చూస్తే టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 8-10 డిగ్రీ సెల్సియస్ ఉంది. ప్రస్తుతం మన అశోక్ నగర్‌లో 8-10 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. అదే కాకుండా మన తెలంగాణలో అయితే అరౌండ్ 5-6 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. లైక్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఇలాంటి డిస్ట్రిక్ట్స్‌లో అరౌండ్ 5-6 డిగ్రీ సెల్సియస్ ఉంది. మరి ఈ ఇయరే ఇంతగనం చలెందుకుందని మనకు తెలియదు. సో దానికోసం నేను కొన్ని రీసెర్చెస్ అయితే చేశాను. అందులో నాకు 2 థింగ్స్ అయితే తెలిసాయి. అవి నేనిప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కసారి మనకు డౌట్ వస్తే డౌట్ క్లారిఫై అయ్యే వరకు వదిలిపెట్టామని తెలుసు కదా! సో డౌట్ వచ్చిన వెంటనే ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే మనకు అర్థమైన విషయం ఒక్కటే. సో చలి ఇంత ఎక్కువగా ఉండడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి తెలంగాణలో కోల్డ్ వేవ్ ఉందని చెప్తుంది ఐఎండీ. మరి కొన్నిట్లో అయితే కోల్డ్ వేవ్ అంటున్నారు. మరి ఇంకొన్నిట్లో అయితే సీవియర్ కోల్డ్ వేవ్ అంటున్నారు. కోల్డ్ వేవ్‌కి, సీవియర్ కోల్డ్ వేవ్‌కి డిఫరెన్స్ ఏంటి? అసలు కోల్డ్ వేవ్ అంటే ఏంటి? సీవియర్ కోల్డ్ వేవ్ అంటే ఏంటి? కోల్డ్ వేవ్ అంటే సింపుల్. ఇప్పుడు నేనున్న ఏరియాలో టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 0-4 డిగ్రీ సెల్సియస్ ఉంటే గనుక దాన్ని కోల్డ్ వేవ్ అంటారు. అదే ఇప్పుడు నేనున్న ఏరియాలో అబ్సల్యూట్ టెంపరేచర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉంటే గనక దాన్ని సివియర్ కోల్డ్ వేవ్ అని అంటారు. సో సింపుల్ డిఫరెన్స్. 0-4 డిగ్రీ సెల్సియస్ ఉంటే గనక కోల్డ్ వేవ్. 0 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే గనక సివియర్ కోల్డ్ వేవ్. అంటే ప్రస్తుతం మన తెలంగాణలో 0-4 డిగ్రీ సెల్సియస్ అయితే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. దాన్ని బట్టి ఐఎండీ కొన్ని ఏరియాస్‌కి కోల్డ్ వేవ్ ప్రకటించింది. ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి డిపార్చర్ ఫ్రమ్ నార్మల్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో టెంపరేచర్ అంటే వర్షాకాలంలో టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 20-40 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంటుంది. బట్ అదే చలికాలం వచ్చేసరికి అరౌండ్ 15-20 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అంటే టెంపరేచర్ 30 నుంచెలి ఒక 18 డిగ్రీ సెల్సియస్‌కి వస్తే మన బాడీ అడాప్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో మనకు ఉన్న టెంపరేచర్‌లో కోల్డ్ ఎక్కువగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చలికాలంలో టెంపరేచర్ తక్కువ కావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి విండ్స్ వాటి యొక్క డైరెక్షన్‌ని చేంజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే వర్షాకాలంలో మనకు విండ్స్ వచ్చేసి సౌత్ వెస్ట్ నుంచి వస్తాయి. అదే చలికాలం వచ్చేసరికి మనకు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే నార్త్ నుండి విండ్స్ వస్తాయి. సో నార్త్ నుండి వచ్చే విండ్స్ చాలా చల్లగా ఉంటాయి. అండ్ అదే సౌత్ వెస్ట్ నుంచి వచ్చే విండ్స్ హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్‌తో వస్తాయి. సో ఇలా మనకు వర్షాకాలంలో హాట్ గాను, చలికాలం వచ్చేసరికి కూల్ గాను ఉంటాయి. ఒకవేళ ఈ కూల్ విండ్స్ అంటే నార్త్ నుంచి వచ్చే విండ్స్ మాయిశ్చర్‌ని గనుక క్యారీ చేస్తే మన టెంపరేచర్ అంటే తెలంగాణలో టెంపరేచర్ కొంచెం వార్మ్‌గా ఉండి వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ విండ్స్ కంప్లీట్‌గా మాయిశ్చర్‌ని గనుక క్యారీ చేయకుండా ఉంటే చాలా కూల్ విండ్స్ మన తెలంగాణకి వస్తాయి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మనకు చలికాలంలో వచ్చే విండ్స్ డ్రై విండ్స్. డ్రై విండ్స్‌లో మనకు తేమ శాతం ఉండదు. సో అందుకే మనం చలికాలంలో చల్లగా ఉన్న బట్టలారేసినా చాలా త్వరగా ఆరిపోతాయి.